హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను రాగి పిండితో ఒక స్నాక్ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారండి. రాగి పిండితో చేసి పెట్టడం వల్ల టిఫిన్ బాక్స్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినొచ్చండి. ఇవి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా బాగుంటాయి. దీనికోసం అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను, ఒక బేసిన్ తీసేసుకున్నానండి. ఇందులో 1 కప్పు వరకు రాగి పిండిని వేసేసుకుంటాను. ఒక కప్పు రాగి పిండికి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. చూడండి, 1 కప్పు పెరుగు వేసుకుంటాను. ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలండి. ఈ పెరుగు రాగి పిండి రెండు కూడా కలిపేసుకొని పక్కన ఒక 5-10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. పుల్లగా బాగుంటాయండి ఇవైతే. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసుకొని. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఉంచేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తాను అండి. మనకు 10 మినిట్స్ అయితే అయిందండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. చూడండి, ఈ విధంగా అయితే పెరుగులో పిండిని నానబెట్టేసుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు. ఇదైతే నానింది, చూసారా? పెరుగులో స్మూత్గా అయింది. ఇప్పుడు ఇందులో అయితే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటానండి, సన్నగా తురుముకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి అండి, ఒకటైతే కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర తురుమండి కొద్దిగా వేసుకోండి. అన్నీ హెల్తీగా చేసుకోవాలండి, పిల్లలకు పెట్టేటప్పుడు హెల్తీగా చేసి పెట్టాలి. ఇందులోనే కొద్దిగా ఇదండి కరివేపాకు తురుమండి, కొత్తిమీర తురుము వేసుకున్నాం, కరివేపాకు తురుము, ఆనియన్స్ ఇవి వేసుకున్నాం కదండి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఒక క్యారెట్ అయితే తీసేసుకొని సన్నగా తురిమేసుకున్నానండి. ఇదైతే వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇందులోని కొద్దిగా అల్లం తురుమండి, ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. కొద్దిగా పసుపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. ముందైతే 1 కప్పు వరకు వాటర్ వేసుకుందామండి, చాలకపోతే మరో కప్పు వేసుకుందాం. ఇదైతే మనం పునుగుల పిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలండి, మరీ పలచగా చేసేసుకోకూడదు. 1 కప్పు అయితే సరిపోద్ది అనుకుంటానండి దీనికి. చూడండి, ఇదైతే స్మూత్గా కలిపేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అయితే పడిందండి. 1 కప్పు వాటర్, 1 కప్పు పిండి, ఇంకా పెరుగు 1 కప్పు అండి. 3 కప్పులతో అయితే మనకి చూడండి ఈ విధంగా అయితే వచ్చిందండి. ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా అయితే ఉండాలి మనకి. ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి, ఎక్కువ పలచగా చేసుకోకూడదండి. ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి, ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇందులో నేను కారం వేయడం మర్చిపోయానండి. కారం కూడా 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి, మిర్చి పౌడరు. ఇది కూడా వేసేసుకొని మీకు కారం తినే బట్టి చూసేసుకొని కారం అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడైతే వేయడం స్టార్ట్ చేద్దాం. ఇవి మరి పలచగా చేసుకోకండి, బ్యాటర్ అనేది ఇదే విధంగా ఉండాలండి మనకి. ఈ విధంగా ఉండేటప్పుడే మనకి స్నాక్స్ అనేవి మంచిగా వస్తాయి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే ఆయిల్ కూడా నేను వేడి చేసేసుకున్నానండి. ఇవైతే వేసుకుందాం. ఇప్పుడు ఒక గుంత గరిటె తీసేసుకోండి, గుంత గరిటెతో వేసుకుంటే బాగుంటాయి చిన్న చిన్నగా.
ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఆయిల్ కూడా మనకి వేడయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇటువంటి గుంతగరిటె తీసేసుకొని చిన్న చిన్నగా వేసేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకుందాం. చూడండి నేనైతే ఈ సైజులో వేసుకుంటానండి. ఇవి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఎక్కువ పెట్టుకోకుండా, ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. చూడండి నేనైతే ఒక 4 లాగా వేసేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత అయితే వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా వేసుకొని 2 వైపులా కూడా తిప్పేసుకుందాం అండి. ఈ విధంగా మంచిగా కాల్చేసుకోవాలి. మనకి మంచిగా వేగాలండి ఇవి. ఇంకా మనం పచ్చి పచ్చిగా తీసేసుకున్నాం అంటే అంత టేస్ట్ రాదు. అంత పచ్చిగా ఉండి మనం తినేటప్పుడు టేస్ట్ అంత మంచిగా ఉండదండి. ఈ విధంగా అయితే పూర్తిగా ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి వీటిని. చూడండి 2 వైపులా తిప్పుకుంటూ ఇవైతే వేయించుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు మీడియంలో ఉంది కదండి. ఇప్పుడైతే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి వేయించుకోవాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచేసుకోకండి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైన ఈ విధంగా వేసుకుంటూ వేయించుకోండి. చూడండి మనకైతే వేగిపోయింది. చూసారా ఈ విధంగా వేగాలి, క్రిస్పీగా ఉండేటట్టు వేగాలండి. ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాం. ఇవన్నీ కూడా తీసేసుకుందామండి. ఈ విధంగా అయితే అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. చూసారా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ పెట్టిన ప్లేట్లో అయితే ఇవి వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకోవాలి. పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారండి ఈ విధంగా రాగి పిండితో చేసి పెడితే. చూడండి ఇదే విధంగా అన్నీ కూడా వేయించి చూపిస్తాను. చూడండి ఇప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా అండి. మొత్తం మనం వేసుకునేటప్పుడల్లా ఈ విధంగా కలిపేసుకొని వేసుకుంటే మనకి ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచిగా కలుస్తాయండి పిండిలో. చూడండి ఈ విధంగా ఒక్కొక్క గరిటె తీసుకుంటూ వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా అండి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ కడాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి. ప్యాన్కి పెట్టిన అన్నీ వేసేసుకోండి. చూడండి నేనైతే ఒక 4 వేసేసుకున్నాను. సేమ్ ముందు ఏ విధంగా అయితే వేయించుకున్నానో అదే విధంగా ఇవి కూడా వేయించుకోవాలండి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించి మొత్తం కూడా వేసి చూపిస్తానండి. చూడండి చాలా టేస్టీగా ఉండే రాగి పిండితో చేసిన స్నాక్స్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే చేసేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవైతే ఎన్ని తిన్నా సరే తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి స్నాక్స్ రెసిపీ అయితే. ఇవి హెల్దీ కూడా నుండి రాగి పిండితో చేసేసుకున్నాం, ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ రెసిపీ అండి. మనం పెరుగు మాత్రం స్కిప్ చేయకుండా పెరుగు వేసేసుకోవాలండి. పెరుగు వేసుకుంటేనే ఈ రెసిపీ అనేది టేస్ట్ వస్తుందండి. ఈ పుల్లగా కారంగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ విధంగా అయితే చేసి పిల్లలకి పెట్టండి. బాక్సుల్లో అయినా ఈవినింగ్ టీ టైంలో అయినా ఎవరు గెస్ట్లు వచ్చేటప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టండి. సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే. మనకి ఇవి కూడా మంచిగా వేగాయి చూడండి. చూసారా క్రిస్పీగా వేగేయండి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. చూడండి లోపల మంచిగా మనకి ఉడికి క్రిస్పీగా వచ్చాయి. చూసారా ఈ విధంగా అయితే చేసి పిల్లలకైతే పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ రాగి పిండితో చేసిన స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.